మళ్ళీ చేస్తాను. ఏం చేస్తున్నారే? సోపాలు శుభ్రంగా తుడిచేస్తున్నాం అమ్మగారు. ఇక్కడ పనిచేసి బయటికెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? ఎందుకు చేస్తాం అమ్మగారు? బాల కార్మికుల చట్టం కింద నన్ను జైల్లోకి పంపించాలనే కదా వీడి చేత పని చేయిస్తున్నారు. మా తమ్ముడేం పని చేయట్లేదు చిన్నమ్మగారు, సాయం చేస్తున్నాడు. ఈ రోజు పిల్లో సర్దుతాడు, రేపు ఇంట్లో బీరువాలు సర్ది పెడతానని కావాల్సినంత సర్దేస్తాడు. అలా అనేసరేంటమ్మగారు? నువ్వు ఫీల్ అవుతున్నావేంటే? నోరు మూసుకొని పని చూసుకో. దీన్నంటుంటే దానికి పొడుచుకొచ్చింది. భవానీ, ఓ మిస్సెస్ పావని భూపాల్, వెల్కమ్. హలో బావగారు, బాగున్నారా? బాగున్నానండి. ఏంటి సడన్ గా ఎంట్రీ ఇచ్చారు? చెప్పా పెట్టకుండా రాకూడదా ఏంటి? బంధువులైపోయారుగా, సరదాగా ఎప్పుడు పడితే అప్పుడొచ్చి భోంచేసి వెళ్ళొచ్చు. ఆ మాత్రం హక్కుందిలేండి. మా ఇంట్లో ఒక కుక్క ఉందిలేండి, అది ఎందుకు అరుస్తుందో దానికే తెలీదు. అదేంటో భూపాల్ గారు, మా ఆయన ఆ కుక్కని విడిచిపెట్టి క్షణం కూడా ఉండలేరు. బావగారు చాలా మంచి మనసున్న మనసమ్మా. అయిపోయింది, పొగిడేసరిగా. ఇక ఈయన ఈ రాత్రి డిన్నర్ చేయడు. మీరేమైనా మళ్ళీ శుభకార్యాలు పెడితే తింటాడేమో చెప్పలేం. అయినా ఇంకే కార్యక్రమాలున్నాయి చేయడానికి? పెళ్లి చేసేశారు, శోభనం కూడా కృష్ణార్పణం అనిపించేశారు. మీరే తంతు పెట్టినా అరిష్టం తన్నేస్తుందనుకుంటా. భవానీ, వచ్చింది నీ చుట్టాలు కాదు చీప్గా మాట్లాడడానికి, నా చుట్టాలు. వియ్యంకులతో ఎలా ఉండాలో చూసి నేర్చుకోకపోతే రేపొద్దున నీ పిల్లలకి పెళ్లిడు చేసి బంధుత్వాలు ఎలా కలుపుకుంటావు? సారీ అక్క, తమాషా చేయబోయాను. ఈ రోజు వాయిస్ ప్రాపర్గా లేదు, అది కాస్త సీరియస్గా అనిపించింది. కొంతమందికి చుండ్రు తల్లో వస్తే దీనికి నోట్లో వస్తుంది. దురద ఎక్కువై అలా మాట్లాడుతుంది. అక్క సైలెంట్ అయ్యాక మీరు పెప్పర్ స్ప్రే కొట్టకండి. పెద్దమ్మ, మార్నింగ్ ఇంట్లోకి జిల్లేడు పూలు వస్తే చుట్టాలు వస్తారని చెప్పింది పార్వతి. అన్నట్టుగానే ఆంటీ వాళ్ళు వచ్చారు. పావని భూపాల్ వాళ్ళని నేనే రమ్మని చెప్పాను. ఐశ్వర్య, మహి. ఆంటీ వస్తున్నాము. మహి, మా అమ్మ వాళ్ళు వచ్చారు. అందరూ కిందే ఉన్నారు. మనిద్దరం అన్యోన్యంగా ఉన్నట్టు యాక్ట్ చేయాల్సిందే. సీన్ బాగా పండాలని ఓవర్ యాక్షన్ చేయకు. అప్పుడప్పుడు మొహమొహాలు చూసుకుని స్మైల్ ఇస్తాం అంతే. సర్లే, ఆంటీ పిలుస్తుంది, పద. తొందర కీప్ డిస్టెన్స్. ఏ రావయ్యా. మార్నింగ్ మామ్. హాయ్ మామ్. ఐశ్వర్య, పిల్లల్ని చూడగానే కడుపు నిండిపోయిందని అబద్ధం చెప్పి డిన్నర్ చేయకుండా వెళ్ళిపోతే మాత్రం మర్యాదగా ఉండదమ్మా. మీ మర్యాదలు మాకు తెలుసు కదన్నయ్యా. ఆ, బాగున్నావా ఐశ్వర్య? వి ఆర్ సో హ్యాపీ మామ్. మీ అల్లుడు గారు ఇప్పుడు 16 కంపెనీలకు మేనేజింగ్ డైరెక్టర్ అయ్యాడుగా. ఐశ్వర్య సంతోషం పట్టలేకపోతోంది.
నెల రోజులు అయ్యాక మళ్ళీ పెద్దబాబే చూసుకుంటాడులేండి. అలాగేం లేదాంటీ. మా తమ్ముడు కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే ఎండీగా వాడినే ఉంచి నేను ఇంకో కంపెనీ పెడతాను.